ఉద్యోగాలు మాత్రమే ఉపాధికి మార్గాలు కాదనే విషయాన్ని గుర్తించారు ఆ మహిళలు. ఇంటి పనులు చూసుకుంటూనే స్వయం ఉపాధి కోసం యత్నాలు ప్రారంభించారు. భర్తల సంపాదనకు తమ వంతు సాయం అందిస్తే కుటుంబం అవసరాలు తీరుతాయని భావించారు. మహిళా సమాజ్ అందించిన చేయూతతో చేతి వృత్తుల్లో రాణిస్తూ ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. కడపలోని ఆర్తి హోమ్, విజయ ఫౌండేషన్ సంయుక్తంగా మహిళా సమాజ్ నిర్వహిస్తోంది. అక్కడ సుమారు 60 మంది మహిళలున్నారు. వారిలో చాలా మంది ఉన్నత చదువులు అభ్యసించిన వారే. ఉద్యోగాలు లేనంత మాత్రాన ఖాళీగా ఉండటం ఎందుకని ఆలోచించి మహిళా సమాజ్లో చేరి వివిధ రకాల చేతివృత్తులు నేర్చుకుంటున్నారు. అల్లికలు, గ్లాస్ పెయింటింగ్, రాజస్థాన్ మట్టితో బొమ్మల తయారీ, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ తదితర రంగాల్లో స్వయం ఉపాధి కోసం ఉచితంగా శిక్షణ పొందుతున్నారు. ఒక్కో శిక్షణ కార్యక్రమం 3 నెలల పాటు ఉంటుంది. శిక్షణ అనంతరం వారికి ధృవీకరణ పత్రాలిస్తారు. ఉపాధి మార్గాలు ఎక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ఇస్తారు. బ్యాంకుల నుంచి రుణాలిప్పించి సొంతంగా వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా సంస్థ కృషి చేస్తోంది. మహిళా సమాజ్లో వివాహితులతో పాటు విద్యార్థినులు ఉన్నారు. ఓవైపు చదువుకుంటూనే చేతివృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి అవకాశం రావటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేను ఇక్కడ కంప్యూటర్ కోర్సింగ్ మళ్ళీ టైలరింగ్ కోర్సింగ్ తీసుకుంటున్నాను. ప్రతి శనివారం మాకు యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ మమ్మల్ని మేడమ్స్ అందరూ వాళ్ళ సొంత పిల్లల్లాగా కేర్ తీసుకొని మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్నా నేను నాగార్జున కాలేజ్లో. ఆఫ్టర్నూన్ వరకు నేను కాలేజ్కి వెళ్తాను. ఆఫ్టర్నూన్ నుంచి నేను ఖాళీగా ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చి బ్యూటిషియన్, టెర్రకోట అంటే క్లేతో మట్టితో నేను బీడ్స్ చేయడము, దండలు చేయడం నేర్చుకుంటున్నాను. కంప్యూటర్ బాగా నేర్పిస్తాను. ఎంఎస్ ఆఫీస్ టాలీ నేర్పిస్తున్నారు. ఇంకా టైలరింగ్ కూడా నేర్పిస్తాను. రేపు మనం ఇంటి దగ్గర ఉన్న కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి యూజ్ అవుతుంది. ఇంకా క్రాఫ్ట్ నేర్పిస్తున్నారు. సాటర్డే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. చేతి వృత్తుల్లో శిక్షణే కాదు, మహిళలకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను కూడా మహిళా సమాజ్ పరిష్కరిస్తోంది. ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా శిక్షణ ఇస్తున్నారు. అభయ ప్రాజెక్టు కింద ఈ శిక్షణను చేపట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ మహిళలకి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. ఇది ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఏవైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ పరిష్కరిస్తాము. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా చిన్న సమస్యలు కానీ, పక్కింటి వాళ్ళతో ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే అత్తమామలతో ఏదైనా సమస్య వచ్చినా, భర్త వాళ్ళ సమస్య వచ్చినా కూడా ఎవరికి చెప్పుకోవాలని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలని, అలాంటి మహిళల కోసమే ఈ అభయ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాము. మా ట్రస్ట్లో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అభయ అనేటువంటిది ఒక యూరోపియన్ కమిషన్ తోటి ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే మానవ హక్కుల పరిరక్షకుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాము. అంటే మహిళలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకునే మార్గాలు తెలియనటువంటి వాళ్లకు మార్గాలని తెలియజెప్పడం మా ముఖ్య ఉద్దేశము. దీంట్లో ఇంకా ముఖ్యంగా ఏంటంటే మహిళా చట్టాలు ఏమున్నాయి, మహిళా చట్టాలు ఎలా ఉపయోగించుకోవాలి అందరికీ తెలియజెప్తాము. మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్న మహిళా సమాజ్ సేవలను పలువురు కొనియాడుతున్నారు.